నమస్కారం జేపీ గారు. నమస్తే అంజీ. దేశం మొత్తం మీద ఒక హాట్ టాపిక్ సార్, జమిలీ ఎలక్షన్కి సంబంధించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పేసి నినాదంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు సార్. ఇక్కడ వీళ్ళు స్టేట్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే మా కాంగ్రెస్ వాళ్ళు కన్ఫామ్గా అది జరగదని అంటున్నారు. అంజీ, మొట్టమొదటి ఇది జరగాలని చెప్పంటే రాజ్యాంగ సవరణ కావాలి. అంటే పార్లమెంట్ ఉభయ సభల్లో 3/2 మెజారిటీతో మీరు చట్టం చేస్తేనే రాజ్యాంగ సవరణ సాధ్యమవుతుంది. రాష్ట్రాల సమ్మతి కూడా కావాలి నా దృష్టిలో. రాష్ట్రాలు బహుశా మెజారిటీ ఒప్పుకోవచ్చు, తర్వాత చూద్దాం. కానీ ముందు పార్లమెంట్లో ఉభయ సభల్లో 3/2 మెజారిటీతో దీనికి ఆమోదం కావాలి. ఇవాళ పరిస్థితుల్లో అది అసాధ్యము. దానికి పెద్ద తెలివితేటలు అక్కర్లా. పార్లమెంటు ఉభయ సభల సంఖ్యాబలాన్ని చూసినట్టయితే దానికి కలిసి వచ్చి ఇది చేద్దామని వచ్చేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి జరగదు. రెండు, పోనీ దీనివల్ల ఏమన్నా మంచి జరుగుతుందా దేశానికి? పెద్దగా మంచి ఏం జరగదు నా దృష్టిలో. ఓకే. ఎందుకంటే మనకి ఎలక్షన్లు అంటే బాగా మొహం మొత్తిపోయి, అరే ఇవాళ ఎలక్షన్, రేపు ఎలక్షన్, ఎల్లుండి ఎలక్షన్ బాగోలేదు చాలామంది మనసులో ఉంది, మీడియాలో కానీ మధ్యతరగతిలో కానీ. కానీ దీనివల్ల పరిష్కారం రాదు. దీనివల్ల ఏమేమి వ్యవస్థ ఏం బాగుపడదు. ఖర్చు చాలా తగ్గిపోతుందని చెప్పి అంటున్నారు. కొంచెం ఒకసారి మనం అర్థం చేసుకుంటే బహుశా 2024లో దేశంలో లోక్సభ ఎన్నికలకి 10,000 కోట్లు ఖర్చు అయి ఉంటుంది, కాస్త అటు ఇటుగా ప్రభుత్వానికి అయిన ఖర్చు ఖజానా నుంచి. అదే రీతిన అసెంబ్లీ ఎలక్షన్లు వేరువేరుగా ఉన్నట్టయితే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఒక 5 ఏళ్ల కాలంలో అదొక 10,000 కోట్లు అనుకుందాం, కాస్త అటు ఇటుగా. ఓకే. ఈ రెండు కలిపి పెడితే బహుశా ఆ 10,000 కోట్లు చాలదు, ఇంకొక 3-4 కోట్లు పెరుగుతుంది. ఎందుకంటే మరి రెండు కలిపి పెడుతున్నాం కదా, మరి 13-14 కోట్లు కావచ్చు. అంటే ఒక 5-6 కోట్లు సేవ్ అవుతుంది. ఓకే. 5 ఏళ్ల కాలంలో 5 ఏళ్ల కాలంలో దేశం మొత్తానికి 5-6 కోట్ల రూపాయలు సేవ్ అవుతుంది. రైట్. ఒక్క రోజున ఈ దేశంలో ప్రభుత్వాలు పెట్టే ఖర్చు 20,000 కోట్ల రూపాయలు. ఓకే. 5 ఏళ్లలో 5-6 కోట్లు సేవ్ చేస్తా మొత్తం కలిపి. ఇది గొప్ప అద్భుతమైన ప్రక్రియ అని చెప్పి అంటున్నాం. అర్థం ఉందేమన్నా? ఓకే. ఊరికే ఏదో అతిశయోక్తులు తప్ప దానివల్ల పెద్దగా డబ్బులు అంతగా సేవ్ అయ్యేది కాదు. ఓకే. రూపాయి సేవ్ అయినా కూడా మంచిదనే కాదంటారు. రైట్. కానీ మనం చెప్తుంది చాలా ఎక్కువ చెప్పేస్తున్నాం. రెండోది, దీనివల్ల పరిపాలన అద్భుతం జరుగుతుండడానికి ఆధారాలు లేవు. ఉదాహరణకి ఒరిస్సా తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, మొన్నటిదాకా కర్ణాటక తీసుకోండి, తెలంగాణ తీసుకోండి. ఇవన్నీ కూడా లోక్సభతో కలిసి ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. అక్కడేమైనా అద్భుతంగా పరిపాలన బాగుపడింది ఆ రాష్ట్రాల్లో మిగతా వాళ్ళతో పోలిస్తే? అక్కడ లేని ఇంకో అద్భుతంగా జరిగేది ఏమిటి? మూడోది, మళ్ళీ ఏ ప్రభుత్వం అయినా సరే గవర్నర్ దగ్గరకో లేకపోతే జాతీయ స్థాయి లేకపోతే రాష్ట్రపతి దగ్గరకో పోయి పార్లమెంట్ను అసెంబ్లీని రద్దు చేయమని కోరే అధికారం ఉన్నది, మధ్యంతర ఎన్నికలు పెట్టే అవకాశం ఉన్నది. మీరు ఇంత చేసినా కూడా మళ్ళీ మొదటికి వస్తుంది. కరెక్ట్గా సార్. మొదట రాకుండా ఏమన్నారు కోవింద్ కమిటీ వారు? ఒకవేళ రాష్ట్ర శాసనసభ కనుక ముందుగా రద్దు చేయాల్సి వస్తే, ఎలక్షన్ జరపాల్సి వస్తే, ఆ పదవీ కాలం కేవలం మళ్ళీ వచ్చే లోక్సభ ఎన్నిక దాకా మాత్రమే ఉంటుంది అన్నారు. అంటే ఏమిటి? 3 ఏళ్ల తర్వాత రద్దు అయింది అనుకోండి, ఎలక్షన్లు రాష్ట్రంలో పెట్టారనుకోండి, మళ్ళీ ఇంకొక 2 ఏళ్ల తర్వాత 5 ఏళ్ళు పూర్తి అయినసరికి లోక్సభ ఎన్నికలు అవసరం అవుతాయి మామూలుగా జనరల్గా అయితే. కాబట్టి ఈ 2 ఏళ్ళు మాత్రమే ఈ అసెంబ్లీ పదవి ఉంటుందట. ఎగ్జాక్ట్లీ. తీసేస్తారట. ఎంత అధ్వానం అది, ఎంత విచిత్రం అది. ప్రజలు అనుకున్నది 5 ఏళ్ల కాలానికి. రైట్. రాష్ట్ర చట్టసభ వేరు, లోక్సభ వేరు. అయితే ఇది అసాధ్యం సార్. ఇది ఇంకో ప్రమాదం ఏమవుతుంది? 2 ఏళ్లకో సంవత్సరానికో మీరు ఇలా క్వశ్చన్ చేస్తే కాలాన్ని, అసలు ఇప్పటికే దేశ దీర్ఘకాల ప్రయోజనాలను పక్కన పెట్టి అన్ని తాత్కాలికమైన తాయిలాలు, ఆకర్షణలు, ఓటు, ఇంకొక పరిపాలన లేదు అసలు. కనీసం 5 ఏళ్ల కాలం అంటే ఓటు కొంతకాలం ఆకర్షించిన 5 ఏళ్ళు కొంచెం పరిపాలన చేద్దాము, ప్రజలను మెప్పిద్దాము, దీర్ఘకాలం కొంత ఆలోచన ఉంటుంది. అది పూర్తిగా తీసి 2 ఏళ్లకి ఎలక్షన్ పెడితే ఇంకా అసలు దేశం దీర్ఘకాల ప్రయోజనం సమస్య ఎక్కడ ఉంది? అంతా పంజరాలే. ఆంధ్రప్రదేశ్లో మనం జరిగింది చూడాలా మనం? తెలంగాణ, కర్ణాటకలో ఈ మధ్యకాలంలో జరుగుతుంది, మనం చూడాలా ఏం జరుగుతుందో. కాబట్టి మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. ఓకే. ఇది కొండంతా వెలుకును పట్టడం లాంటిది. ఓకే. అపారమైన ప్రయత్నం, ఫలితం చాలా తక్కువ, పెద్ద మంచి ఫలితం కూడా ఏం లేదు. నిజంగా అంత చేయాలంటే, అరే ఎలక్షన్లలో ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎలక్షన్లో 30-40 కోట్లు ఖర్చు అయింది ఒక్కొక్క ఎమ్మెల్యేకి. సార్ 30 ఇంకా తక్కువ సార్. నేను తక్కువ చెప్తున్నా పని 100 దాటింది సార్ కొంతమందికి. ఇంత ఖర్చు ఉంటే దేశంలో పరిపాలన బాగుంటుందా? ఖచ్చితంగా బాగుంది. నిజాయితీ నిలబడుతుందా? ఉండదు. మరి ఈ ఖర్చు లేకుండా చేయడానికి ఎన్నికల వ్యవస్థను మారుద్దాం, దాని మీద ఆలోచన చర్చ పెట్టండి. ఎలా ఎన్నికల వ్యవస్థ మారుద్దాం, దానికి పద్ధతులు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఇంత రాజకీయంగా మీ పరపతంతా పెట్టుబడి పెట్టి ఏకకాలం ఎన్నికలు పెట్టడం అనేది పెద్ద ఉపయోగం లేని శుష్కమైన ప్రక్రియ వృధా చేసే కంటే ఎలక్షన్లు అధ్వానం ఇందాక చెప్పారు మీరు. అధికారం పొందడమే పరమావధి,
దానికోసం ఏదైనా చేస్తా, కాయ రాజా కాయ్, ఇది మన దేశంలో రాజకీయం వచ్చింది. దాని నుంచి బయటపడకపోతే ఇందాక మనం అనుకున్న సమస్యల పరిష్కారం ఎట్లా వస్తుంది, ప్రజలకు న్యాయం ఎట్లా జరుగుతుంది? దానికోసం ఏం చేయాలి? ఎన్నికల వ్యవస్థలో ఏ మార్పులు కావాలి? అధికారాన్ని అట్లా వికేంద్రీకరించాలి, చట్టబద్ధ పాలన అట్లా బాగు చేయాలి. ఇవి దేశంలో మౌలికమైన సమస్యలు. విద్యా ఆరోగ్యాన్ని మంచి ప్రమాణాలతో ఎట్లా అందించాలి? ఈ దేశంలో పేదలకి అవకాశాలు పెరగాలి, పేదరికం పోవాలని చెప్పంటే ఇవి దేశాన్ని ఎదురుస్తున్న మౌలికమైన సమస్యలు. మన దృష్టి దాని మీదకి వెళ్ళి అక్కడ కావలసిన మార్పుల కోసం మీరు గట్టిగా సంకల్పం చేయండి. అన్ని పార్టీలు కాకపోయినా కూడా కట్టండి. అప్పుడు కొన్ని పార్టీలు కలిసి వస్తే మనం అంతా గట్టిగా తిరగాం. బుద్ధుందా మీకు ఏమన్నా? మంచి ఆలోచన చేస్తే నుంచి కట్టుకుంటున్నారని చెప్పండి. ఓకే. అంతేగాని దీనివల్ల ప్రయోజనం ఏం లేదు. కొండందో వెలుగుని పట్టడం అవుతుంది అంతే.